చెల్లే అమ్మా మీరేందుకు ఇక్కడ గీ పని చేస్తాళ్ళు? ఏం చేయాలి బిడ్డ, కూర్చుంటే ఎవరు పెట్టాలని కూలి పనికి వచ్చిన బిడ్డ. నీకు అసలే లో బీపీ ఉన్నదమ్మా, నువ్వెందుకు ఎగి ఎండకత్తాను? నువ్వు ఇంట్లో నేను ఎంతో అంత పంపిస్తా గాని. అన్నా నువ్వెందుకు తీ అన్న పంపించుడు, మళ్ళా వదినకు తెలితే మళ్ళా నిన్ను ఏదో ఒకటి అంటదన్నా. అయినా నీ చెయ్యికేమైంది కదా కట్టు కట్టుకున్నావు? అన్న చేనులో పత్తి కలుతా అంటే కొంక చేయికి తాకిందన్న, అందుకే వాసిందని అమ్మాయి కట్టు కట్టింది. ఎందుకు చెల్లే నీకు ఈ కష్టం? నేను వదిన తిరగకుండా ఎట్లా అట్లా పైసలు పంపిస్తాను, బడికి పోచెల్లే. ఎందుకు బిడ్డ దొంగతనం పంపడం ఎందుకు బిడ్డ? ఈ అలాగకుంటే రేపు తెలుస్తుంది మళ్ళీ మీకు లొల్లి, మీరు మంచిగుండు. అమ్మా మీరు ఇట్లా నన్ను వదిలేసి ఇట్లా ఏదో పని చేస్తా అంటే నా వల్ల అయితే లేదే, నా మనసుడు ఉంటలేదు అసలే. అన్న నువ్వు వదిన సంతోషంగా ఉండాలనే కదా అన్న మేము ఇదంతా చేసేది. అన్న మళ్ళా షేనైనా చూస్తే మళ్ళా పని చేస్తలేమంటాడు అన్న. నువ్వు ఇంటికి పో, మేము పని చేసుకుంటాం.